ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నామమ్మా? కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాము. సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? బ్రేక్ స్టేట్మెంట్. ఈ బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇందులో బ్రేక్ అంటే మనం ఎక్కువగా బ్రేక్, ఈ కంటిన్యూ ఎక్కడికో యూజ్ చేస్తాము అంటే స్విచ్ కేసులో యూజ్ చేస్తాము. స్విచ్ కేసులో యూజ్ చేస్తాము. ది బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్ టు టర్మినేట్ లూప్స్. అంటే ఏంటి? ఈ బ్రేక్ దేనికోసం యూజ్ చేస్తున్నాము అని అంటే ఎక్కడైతే లూప్ టర్మినేట్ అయిపోతుందో అంటే ఒక్కొక్క సింగిల్ స్టేట్మెంట్స్ని బ్రేక్ ఇచ్చేసుకుంటాము టర్మినేట్ కావడానికి. ఓకేనా. అంటే ఆర్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ఏ స్విచ్, అదే అంటున్నాం. ఆ స్విచ్ కేసులో కూడా మనం ఎగ్జిట్ అయిపోతాము. అంటే మనం ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాం అంటున్నాము ఇది బ్రేక్ స్టేట్మెంట్ని స్విచ్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటాము. ఈ స్విచ్లో యూజ్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క దానికి సెపరేట్గా బ్రేక్ అని వస్తుంది. ప్రతి ఒక్క స్టేట్మెంట్కి సింగిల్ స్టేట్మెంట్కి బ్రేక్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఏంటి ఏమన్నా కలర్ ఛాయిస్ తీసుకున్నారనుకోండి, రెడ్, గ్రీన్, బ్లూ, అంటే మీకు దానికి ఎంటర్ అని అంటే ఎంటర్ రెడ్ మీన్స్ అక్కడ బ్రేక్ ఇచ్చేసుకుంటే ఆ బ్రేక్ అయిపోతుంది. ఇట్ కెన్ బి యూజ్డ్ విత్ ఇన్ ఏ ఫర్, వైల్, డూ వైల్ ఆర్ స్విచ్ స్టేట్మెంట్స్. మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. వైల్ లూప్లో, ఫర్ లూప్లో, డూ వైల్ లూప్లో ఆర్ స్విచ్ స్టేట్మెంట్లో కూడా ఆ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు. సింటాక్స్ యాజ్ బ్రేక్, సింగిల్ స్టేట్మెంట్ అంతే, వితౌట్ ఎనీ ఎంబెడెడ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఏమి ఉండవు దీనికి, జస్ట్ బ్రేక్ అనే ఉంటుంది. ది బ్రేక్ స్టేట్మెంట్ కాసెస్ ఏ ట్రాన్స్ఫర్ ఏ కంట్రోల్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ స్విచ్ స్టేట్మెంట్ టు ది ఫస్ట్ స్టేట్మెంట్ following in the switch statement. Program to show use of switch statement. First of all, header files, main, begin, character మనం ఏం తీసుకుంటున్నాము ఇక్కడ? చాయిస్ అని తీసుకున్నాము. ఎంటర్ ఏ క్యారెక్టర్, నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? ఎంటర్ ఏ క్యారెక్టర్ RWB అని తీసుకున్నాను. అంటే రెడ్, వైట్, బ్లూ. స్కాన్ ఎఫ్ అంటే క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నాను? %C అని యూజ్ చేస్తున్నాను. స్కాన్ ఎఫ్, %C, యాంపర్సెంట్, చాయిస్. ఎందుకు అని అంటే నేను ఎంటర్ ఏ చాయిస్లో 3 ఆప్షన్స్ యూజ్ చేశాను, రెడ్, వైట్, బ్లూ కాబట్టి ఎంటర్ ఏ అందుకే చాయిస్ అని పెడుతున్నాను. చాయిస్ ఈక్వల్ టు అప్పర్ ఆఫ్ చాయిస్ అంటే చాయిస్లో మనకి 3 ఉన్నవి, దానికి స్విచ్ చాయిస్. ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తున్నాను? స్విచ్ యూజ్ చేసి ఆ చాయిస్ యూజ్ చేస్తున్నాను. చాయిస్లో ఏమున్నాయి? 2 అప్పర్ ఆఫ్ చాయిస్. 2 అప్పర్ ఆఫ్ చాయిస్ అని అంటే ఆ క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? బిగిన్, కేస్ ఆర్ అని అంటున్నాను. కేస్ ఆర్ అని అంటే ఏంటి? అక్కడ ఆర్ మీన్స్ చూడండి సింటాక్స్ ఎట్లా ఉందో. కేస్ క్యాపిటల్ ఆర్ ఇచ్చి సింగిల్ లెటర్స్ ఇచ్చాను, క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ కాబట్టి ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ కొటేషన్. నేను ఆర్ ఇచ్చాను, కోలన్, ప్రింట్ ఎఫ్, చాయిస్ ఈస్ రెడ్, బ్రేక్ అన్నాను. అంటే కేస్ వాల్యూ సింటాక్స్ ఏంటంటే స్విచ్ వేరియబుల్ నేమ్ బిగిన్, కేస్ వాల్యూ స్టేట్మెంట్ బ్రేక్, అగైన్ కేస్ వాల్యూ స్టేట్మెంట్ టు బ్రేక్, కేస్ వాల్యూ స్టేట్మెంట్ బ్రేక్, డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎండ్. ఇది స్విచ్కి సింటాక్స్. ఫస్ట్ ఏమంటున్నాం? కేస్ వాల్యూ 1లో ఆర్ తీసుకున్నాము. ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఏం తీసుకున్నాం? చాయిస్ ఇస్ రెడ్ అన్నాను, బ్రేక్ ఇచ్చాను. నెక్స్ట్ కేస్ సింగిల్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ కొటేషన్, W తీసుకున్నాను. స్టేట్మెంట్ ఏంటి? చాయిస్ ఈజ్ వైట్, బ్రేక్, కేస్ బి, ప్రింట్ ఎఫ్, చాయిస్ ఈజ్ బ్లూ, బ్రేక్, డిఫాల్ట్ అంటే ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న చాయిస్ కాకుండా రెడ్, వైట్, బ్లూ కాకుండా మీరు ఏదైనా కలర్ని ప్రెస్ చేస్తే ఎక్సో, వైయో, జెడ్డో ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు అది అందులో లేదు కదా. మీరు వై ప్రెస్ చేస్తే ఏమొస్తుంది? అందులో లేదు. ఉన్న కలర్స్ ఏంటి? RWB అంటే రెడ్, వైట్, బ్లూ. ఈ రెడ్, వైట్, బ్లూ ఉన్నాయి కాబట్టి మీరు ఆర్ ప్రెస్ చేస్తే రెడ్ అని వస్తుంది, W ప్రెస్ చేస్తే వైట్ అని వస్తుంది, B ప్రెస్ చేస్తే బ్లూ అని వస్తుంది. ఒకవేళ వై, ఎక్స్, జెడ్ ప్రెస్ చేస్తారనుకోండి అది లేదు. అప్పుడు ఎందులోకి వెళ్ళాలి? డిఫాల్ట్కి వెళ్ళాలి. డిఫాల్ట్ సింటాక్స్ ఇది. డిఫాల్ట్ కోలన్ ప్రింట్ ఎఫ్ ఎంటర్ వ్యాలిడ్ క్యారెక్టర్ అంటే ఏంటి? మీరు వ్యాలిడ్ క్యారెక్టర్ని ఎంటర్ చేయమని చెప్తున్నాము. అందులో లేదు మీకు చేసే క్యారెక్టర్, జస్ట్ ఉందేంటి? RWB. మిగతా లెటర్స్ ఏమన్నా ప్రెస్ చేస్తే మిమ్మల్ని అడుగుతుంది, స్టేట్మెంట్ ఇస్తుంది ఏమని? ఎంటర్ వ్యాలిడ్ క్యారెక్టర్. ఇక
ఇక్కడ ఏంటి స్విచ్కి బిగిన్ ఓపెన్ చేసాము, ఈ స్విచ్కి బిగిన్ ఓపెన్ చేసాము కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం ఎండ్ క్లోజ్ చేస్తున్నాము, అంటే ఎండ్ ఇచ్చాము. గెట్ సిహెచ్ ఇంట్ రిటర్న్ టైప్ ఇంట్ పెట్టుకున్నామా, ఇక్కడ కనబడట్లేదు ఇంట్ ఉందమ్మా దాని ముందు. ఒకవేళ ఇంట్ రాయకపోతే మీరు రిటర్న్ రాయాల్సిన అవసరం లేదు, ఇంట్ రాస్తే రిటర్న్ 0 అని రాయాలి. ఇది మెయిన్కి ఎండ్, అది స్విచ్కి ఎండ్, ఇది మెయిన్కి ఎండ్. అవుట్పుట్ చూడండి. బ్రేక్ అంటే ఏంటి, ఓన్లీ వన్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ అయితే మీరు ఇస్తారో ఆ స్టేట్మెంటే టర్మినేట్ అయిపోతుంది. ఎంటర్ ఏ క్యారెక్టర్ RWB అంటే W ఇచ్చాము, ఇచ్చేసరికి అది ఏమొస్తుంది నీకు, చాయిస్ ఈజ్ వైట్, అంతే. ఓన్లీ వన్ స్టేట్మెంట్. ఆ Wలో ఏమైతే స్టేట్మెంట్ ఉందో అదే ప్రింట్ అయి బ్రేక్ అయిపోతుంది, దాన్నే బ్రేక్ స్టేట్మెంట్ అంటారు. ఈ ఏబో ప్రోగ్రామ్ని మనం ఏం చూస్తున్నాం, స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నామండి. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ది కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు bypass the remainder of the current pass through a loop. The loop does not terminate when a continuous statement is encountered. The remaining loop statements are skipped and the computation proceeds directly to the next pass through the loop. Continuous statement syntax is continue. కంటిన్యూస్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్, ఇది ఫర్ లూప్లో, వైల్ లూప్లో, ఇఫ్ కండిషన్లో. ఇఫ్ని లూప్ అన్నారు, కండిషన్స్ అంటారు. లూప్స్ అంటే వైల్, డూ వైల్, ఫర్ లూప్, వీటిలలో మనం యూజ్ చేస్తాము. మెయిన్ బిగిన్, హెడర్ ఫైల్, మెయిన్ బిగిన్, ఫర్. ఇక్కడ పైన మనం ఇంట్ అని పెట్టుకోకుండా ఈ ఫర్ లూప్లో కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇంట్ అని. ఇంట్ n=5 అంటే మనం ఇనిషియల్ వాల్యూ 5 ఇచ్చాము. n>0 అంటే 0, మనం ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఎంత ఇచ్చాము, n=5 అన్నాము. 5>0 ట్రూ కదా. ట్రూ అయ్యాక ఇక్కడ ఏమంటున్నాం, మైనస్ అన్నాము, అంటే n మైనస్ అంటే 5 నుండి 0 వరకు ప్రింట్ కావాలి నీకు. మైనస్ అంటే ఏంటి, n మైనస్ అంటే పోస్ట్ డిక్రిమెంట్ ఇచ్చాము అక్కడ. పోస్ట్ డిక్రిమెంట్ మీన్స్ అంటే ఏంటి, n మైనస్ మీన్స్ n=n-1. బిగిన్ ఇఫ్ n=3 కంటిన్యూ ప్రింట్ %3. ఒకవేళ అక్కడ అలా ఇచ్చారు, n=3 అయితే అంటే మీరు ఇచ్చిన వాల్యూ ఎక్కడికి 3 అవుతుంది, 5, 4, 3 ప్రింట్ అవుతుంది కదమ్మ. ప్రింట్ అయినప్పుడు 3=3 అయితే ప్రింట్ అయితే అప్పుడు 3 అని ప్రింట్ కావాలి. 5 ఒకసారి చూడండి, 4, 5, 2, 1. మైనస్ అన్నాం కాబట్టి ఏంటి మనకి ఇక్కడ ఏంటి, 5 అన్నాము. 5 తర్వాత ఏమవుతుంది, 4 ప్రింట్ అవుతుంది. 4 తర్వాత ఏం ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ కావాలి. 3 ప్రింట్ కావాలంటే మనం ఇక్కడ ఏమన్నాము, ఇఫ్ n=3 కంటిన్యూ ప్రింట్ n ప్రింట్ కావాలి. ప్రింట్ అయి నీకు ఏం రావాలి, 5 రావాలి. అంటే అప్పుడు n నీకు ప్రింట్, 3 అనేది ప్రింట్ కాదు, జంబ్లింగ్ అయిపోతుంది. 2, 1 ప్రింట్ అయ్యి 5 అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ గో టు స్టేట్మెంట్. గో టు స్టేట్మెంట్ అంటే ఏంటి అని అంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని అంటారు. ఇక్కడ 2 బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్. గో టు స్టేట్మెంట్స్లో జంపింగ్ స్టేట్మెంట్స్ అని అంటారు. అంటే ఈ అన్కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. C supports the go to statement to branch unconditional from one point to another in the C program. C అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ గో టు స్టేట్మెంట్లో నేనేం చెప్తున్నాను, గో టు ఈజ్ అన్కండిషనల్ బ్రాంచ్ స్టేట్మెంట్. కండిషనల్ బ్రాంచ్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్. ఓకేనా. అన్కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, మనకి గో టు వస్తుంది. లూప్స్ వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్. అన్కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి 2 ఫార్వర్డ్స్ ఉన్నవి, ఫార్వర్డ్ జంప్, బ్యాక్వర్డ్ జంప్. దీనికి ఫార్వర్డ్ జంప్కి బ్యాక్వర్డ్ జంప్కి ఏంటి అని అంటే సింటాక్సెస్ అవి. మనకు ప్రోగ్రామ్ ఇక్కడ ఏంటి, మనము ఇక్కడ ఎందుకు గో టు అని అంటున్నాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్ ఉంది, ఒక ట్రీ ఉంది. ఆ ట్రీకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటుంది. ఆ బ్రాంచెస్ అంటే మధ్యలో బ్రాంచెస్ని వదులుకొని ఒక మనకి చెట్టుకి ఏంటి, ఒక మామిడికాయ ఉంది, గువానో మ్యాంగోనో ఉంది. మ్యాంగో అన్ని కొమ్మలకి ఉండదు కదమ్మా, ఏదో ఒక కొమ్మ ఏదో ఒక దగ్గర ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, మీరు కొన్ని ఉన్నదాన్ని ఆ మధ్యలో కొన్ని వదిలేసి ఎక్కడైతే ఉందో దాన్ని తెంపుకుంటారు. అలానే జంపింగ్ అనమాట. అంటే మధ్యలో కొన్ని జంపింగ్ అయితే దాన్నే మనం ఏమంటున్నాం, గో టు స్టేట్మెంట్ యూజ్ చేసుకొని రాస్తాం ప్రోగ్రామ్ని. అది గో టు స్టేట్మెంట్. ఇది మనకి సింటాక్స్ చూడండి, ఇక్కడ ఏమని ఉందో, ఫార్వర్డ్ జంప్, బ్యాక్వర్డ్ జంప్ అంటే ఏంటి, గో టు స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ చూడండి, గో టు బిగిన్ అని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గో టు బిగిన్ సెమికోలన్ అది.
హెడర్ ఫైల్ మ్యాథ్ డాట్ హెచ్ కూడా తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ మెయిన్ ఇంట్ ఎక్స్ ఫ్లోట్ వై రీడ్ అనేది లేబుల్ నేమ్ అమ్మ. ఇక్కడ సింటాక్స్ చూడండి. గో టు స్టేట్మెంట్కి లేబుల్ కోలన్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ లేబుల్ రీడ్ దగ్గర చూడండి అమ్మ, దాన్ని లేబుల్ అంటే లేబుల్ నేమ్ అనమాట. లేబుల్ కోలన్ స్టేట్మెంట్స్ గో టు లేబుల్ సెమికోలన్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏమంటున్నాం, లేబుల్ కోలన్ అన్నాము, స్టేట్మెంట్స్ అన్నాము. నెక్స్ట్ ఏమంటున్నాం, గో టు లేబుల్ నేమ్ సెమికోలన్. ఇది సింటాక్స్ అనమాట. ఈ సింటాక్స్లో ఏంటి మనకి ఇక్కడ ఇంట్ ఎక్స్ ఇన్ ఫ్లోట్ వై తీసుకున్నాం, రీడ్ కోలన్ ఎంటర్ నెంబర్ టు గెట్ ఇట్ స్క్వేర్ రూట్ ప్రోగ్రామ్ స్కాన్ పర్సెంట్ యాంపర్సెంట్ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే గో టు రీడ్. నీకు నువ్వు స్క్వేర్ రూట్లో వాల్యూ ఏం తీసుకుంటావు, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే గో టు రీడ్. వై ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్రింట్ ఎఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ పర్సెంట్ ఈజ్ %2f. 2 అని ఎందుకు అంటే 2 స్పేసెస్ రావడానికి 2 తీసుకున్నాము. %f అని ఎందుకు తీసుకున్నాము అని అంటే ఫ్లోట్ వై ఉంది కాబట్టి ఇంట్ ఏమో ఎక్స్ ఉంది, ఫ్లోట్ ఏమో వై ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ % తీసుకున్నాము. ఎక్స్ వాల్యూ ఈ %f అనేది ఫ్లోట్, ఎక్స్ వై అని తీసుకున్నాం. గెట్ సిహెచ్ ఎంటర్ నెంబర్ టు గెట్ ఇట్ స్క్వేర్ రూట్ 16 తీసుకోండి. 16 తీసుకుంటే మనకు తెలుసు 16కి స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది, 4 అని వస్తుంది అని తెలుసు. ఒక్కసారి ఇది చూడండి, స్క్వేర్ రూట్ 16 అని తీసుకున్నాము. 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే గో టు రీడ్ అంటే ట్రూనే కదా. 16 ఇది ఫాల్స్ అవుతుంది. 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్కడైతే ఆ స్టేట్మెంట్ వర్క్ అవుతుందో అక్కడికి వెళ్ళాలి అని అంటున్నాము, రీడ్. నెక్స్ట్ ఏంటి, వై ఈక్వల్ టు దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేను ఇస్తానమ్మా. ప్రింట్ ఎఫ్ స్క్వేర్ రూట్ ఈజ్ %2f అని అంటే మన స్క్వేర్ రూట్ % ఎంత ఉంది, స్క్వేర్ రూట్ మనం ఎంత ఇచ్చుకున్నాము, ఎక్స్ వాల్యూ 16 ఇచ్చాము. ఆ 16కి స్క్వేర్ రూట్ చేస్తే 16 స్క్వేర్ రూట్ ఫార్ములా ఏంటి, అండర్ స్కోర్ రూట్ ఉండదు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటాము. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే 16కి 4 అని వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఎంటర్ నెంబర్ టు గెట్ ఇట్స్ స్క్వేర్ రూట్ 16, ద స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ 4. మరి గో టు అంటే ఏమవుతుందని అంటే మనం ఎక్కడైతే ఈ వాల్యూ ఇక్కడ జంప్లింగ్ ఏం చేయలేదు, సీరియల్గా రాసుకుంటానే వెళ్తున్నాము. ఇది కొన్ని జంప్లింగ్ చేసే ప్రోగ్రామ్ అయితే నా దగ్గర ఉందమ్మా. మామూలుగా రీడ్ అన్నాము, రీడ్ అనేసి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము. మళ్ళీ గో టు రీడ్ అని అన్నాము. గో టు రీడ్ అని అంటే ఎక్కడైతే ఈ ఫార్ములా ఉందో ఈ ఫార్ములా ఒకటి జంప్లింగ్ అవుతుంది గో టు రీడ్ అని అన్నప్పుడు. ఈ రీడ్ల నుండి వెళ్ళి ఇక్కడ నుండి ఇక్కడంతా ప్రింట్ అవుతుంది. నేను ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఇస్తాను. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ ఇంతకుముందే మనం చూసుకున్నాము ప్రోగ్రాము. దానికి సింటాక్స్ ఇక్కడ ఉంది. స్విచ్ స్టేట్మెంట్కి నేను సింటాక్స్ చెప్పాను. సేమ్ అదే ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి వచ్చింది చూడండి అమ్మ. రెడ్, గ్రీన్, బ్లూ డిఫాల్ట్ వాల్యూ పైన తీసుకున్న ప్రోగ్రామ్ మళ్ళీ రిపీట్ అయిపోయింది. ఓకేనా.